వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవి. ఈరోజు నేను మీకు ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీని మంచి టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మొదటగా మీరు 5 ఉడికించిన గుడ్లు తీసుకొని ఫోక్ తోటి అన్ని గుడ్లను ఇలా లైట్ గా గుచ్చుకోండి. నేను ఇక్కడ 5 గుడ్లు తీసుకున్నాను, మీరు ఎక్కువ గుడ్లు కావాలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ గుడ్లలో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఈ గుడ్లకు పట్టేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని తగినన్ని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు మొత్తం వంపేసుకొని ఈ రైస్ ని పక్కన పెట్టుకోండి. మామూలుగా చేసుకునే బిర్యానీకి అయితే ఒక అరగంట నానబెట్టుకోవాలి. కుక్కర్ లో చేసుకునే బిర్యానీకి అయితే బియ్యం నానాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ 1 కప్పు తీసుకోండి. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు లేదా మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకొని ఆయిల్ ఫ్రై చేసుకున్నారంటే మీకు ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా తయారవుతాయి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా కుక్కర్ పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మసాలాలు కలిపి పక్కన పెట్టుకుని గుడ్లను వేసి గుడ్లు కాస్త క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా కాస్త వేగిన తర్వాత ఈ గుడ్లను తీసి వేరొక ప్లేట్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో బిర్యానీ ఆకు 1, అనాస పువ్వు 1, మరాఠీ మొగ్గ 1, చెక్క 1 అంగుళం ముక్క వేసుకోండి. జాపత్రి కొంచెం ఎక్కువ వేసుకోవద్దు. జాపత్రి బిర్యానీ పువ్వు ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి బిర్యానీలకి, కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, ఘాట్ ఎక్కువైపోతుంది. 4 లవంగాలు, 2 యాలకులు, 1/2 టీ స్పూన్ సాజీరా కూడా వేసుకొని ఈ మసాలా దినుసులన్నింటినీ ఆయిల్లో కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. మీరు జీడిపప్పులు కూడా వేసుకోవాలి అనుకుంటే ఈ ఆయిల్లోనే వేసి వేయించుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటాలు కూడా మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఈ టమాటాలు కూడా వేగిన తర్వాత దీంట్లో కొన్ని పుదీనా ఆకులు, 1 గుప్పెడు కొత్తిమీర తరుగు వేసి వేయించుకోండి. ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీర కూడా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, కారం మీరు ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వేసుకొని 1 నిమిషం సిమ్ లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత 1.25 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ నీళ్లు అయితే సరిపోతాయండి. 1 గ్లాస్ పోసుకున్నాం కదా, ఇంకొక 1/2 గ్లాస్ పోసుకుంటున్నాను. ఒకవేళ మీరు మామూలు రైస్ తో చేసుకునే పని అయితే 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోండి. ఈ నీళ్లు కూడా పోసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో బాస్మతి రైస్ వేసుకోవాలి. ఈ రైస్ వేసిన తర్వాత కూడా లైట్ గా కలపండి, ఎక్కువ కలిపారంటే రైస్ విరిగిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ మరింత రుచిగా ఉంటుంది. దీనిలోనే 1 చిటికెడు యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ లో గుడ్లు పైన పెట్టుకొని ఈ కుక్కర్ కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ అయితే సరిపోతాయండి. ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే రైస్ అడుగున మాడిపోతుంది, అలాగే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి, బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది. మూత తీసిన వెంబటనే తినకుండా ఒక 5 నిమిషాలు ఆగి తినండి, రైస్ పొడి పొడిగా అవుతుంది. అంతే, చాలా సింపుల్ అండి. దీనిని రైతాతో కానీ లేదా చికెన్ కర్రీతో కానీ తినవచ్చు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.